అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం. కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం. నీకు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో కలియుగంలో సంకీర్తన రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది. మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు, అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది. కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులో చెప్పేది శ్రీరామ, ఇదే శబ్దం మేడం. రామనామం అంత రుచికరమైంది, అయితే దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి. ఇదే రామదాస్ చెప్పాడు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరాని. అంత రుచిగా ఉంటుంది రామనామం, కాకపోతే అలవాటు చేసుకుంటే. లేకపోతే ఏంది మేడం, నా 40 సంవత్సరాల సర్వీసులో ఒక డివోషనల్ సాంగ్, ఒక భక్తి గీతం ఇన్ని రీల్స్తో ఖండాంతరాలు దాటతం నేను ఫస్ట్గా చూడటం అనమాట. కుర్రవాళ్ళు, ముసలివాళ్ళు, ఈ యూత్ రామనామాన్ని మర్చిపోతున్నటువంటి టైంలో వాళ్ళ చేత అనిపించడం కాదు, నృత్యం చేయించాడు ఆ నామాన్ని. ఇది నా గొప్పతనం కాదు మేడం, ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. ఇతని నోటి ద్వారా ఈ ప్రపంచం దాటాలనుకున్నాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా జరిగిపోదు మేడం. లోకాభిరాముడు శ్రీరాముడు అంతే. దానికి ఆ రామనామాన్ని ఇంతలా వైరల్ చేసి ట్రెండింగ్ చేయించడానికి మిమ్మల్ని ఎంచుకున్నాడు భగవంతుడు. అంతే కదా? అంతేనండి. ఆ ఆనందం ఎలా అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఇంత వైరల్ అయింది అనుకున్నప్పుడు? అసలు ఊహలకు అందిద్దా మేడం. ఇప్పుడు మీ స్టూడియోలో నా కల్లా కనిపిస్తుంది అనమాట. నేను ఎక్కడో బాపట్ల పక్కన కర్లపాలెం పాతనందాపాలెం గ్రామంలో పల్లెటూళ్ళలో ఆటో నడుపుకోవాల్సిన వాడిని ఈ రోజున మీ స్టూడియోలో కూర్చోగలిగానా? ఇంకొకటి, నాగబాబు గారు వాళ్ళ మేనేజర్ చేత ఫోన్ చేశారు, చిరంజీవి గారి తమ్ముడు. నాగబాబు గారు రమ్మన్నారని మీడియా వాళ్ళు ఫోన్ చేశారు. సరే, పెద్ద ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి రావడానికి నాకు ఛార్జీలు కూడా కష్టమే మేడం. ఎందుకంటే మేము ఆటోలు దొరుకోవాలా, జీవనం చేసుకోవాలా. ముందులో ఛార్జీల సంగతి చెప్దామో అనుకున్నా, ఇది వాస్తవం ఎక్కడ చెప్పలేని మీ ఛానల్లో చెబుతున్నా. అందులో మా మిస్సెస్ వచ్చి, ఏమయ్యా ఎప్పుడు ఉండే డబ్బులే, అంత పెద్ద ఆయన పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదనే కాడికి మళ్ళీ సాయంత్రం తిరిగి నేనే ఫోన్ చేసి వస్తున్నానండి అన్న. ఛానల్ దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడున్న యాంకర్ గారు, మీకు చరణ్ అర్జున్ గారు తెలుసా అంది. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, మొన్న విమానం సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా, ఆయన పాటలు బాగుంటాయి, చాలామంది గాయకులను పరిచయం చేశారని చెప్పా. మీరు మాట్లాడతారండి లైవ్లో అన్న అని చెప్పింది. మాట్లాడతానమ్మా అన్న. లైవ్లో ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఆయన మాట్లాడతా రక్కుల తిలకపాడిని కొండల స్వామి స్టూడియోలో ఉన్నాడు, మాట్లాడండి అని చెప్పింది. ఆయన కోసమే ఎదుగుతున్నాం మేడం, ఆయన ఫోన్ నంబర్ దొరకలేదు, మేము కొత్తగా సినిమా తీస్తున్నాం, ఏ చికిత్స అనే మూవీలో వినాయకుడు నేపథ్యంలో వచ్చే పాట ఒకటి ఉంది, ఇది అయిపోయిన తర్వాత స్టూడియో పంపమన్నారు. వెళ్ళారా? వెళ్ళానండి. మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నిర్మాతని, ధనరాజ్ గారు డైరెక్టరు, గరుడు వేగాంజీ గారు నిర్మాత, వారిని పిలిపించి ఈయన ఈ పాట పాడతాడని చెప్పగానే వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఈ రకుల్ తిలక వారు కూడా విన్నారు. సరే, అట్లా ఆ పాట ఓకే అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ వెళ్ళిపోయి ఆటో దోలాలి. వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ ఫోన్ వచ్చింది, నాగబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, రేపు ఉదయం 11 గంటలకి మిమ్మల్ని లైవ్ స్టూడియోలో కలుస్తారని. సరే, ఉండిపోయాం. ఆ రోజుకి ఉండిపోయిన తర్వాత లైవ్ స్టూడియోలో భరణి గారు సినిమా యాక్టరు, తర్వాత మొగుల్ రేకులు సాగర్ గారు, నాగబాబు గారు గంటన్నర మాట్లాడారు. ఆయన చెప్పటం, అయ్యా నేను దేవుణ్ణి అయితే పెద్దగా నమ్మను కానీ శ్రీరాముడు నాకు హీరో, అన్నయ్య పవన్ కళ్యాణ్ వీళ్ళైతే దేవుణ్ణి కొలుస్తారు, కానీ ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అంటే మాకు చేయిద్దామని ఉందండి. అయితే స్తోమత లేదంటే మీరు 10 పాటలు లిరిక్స్ రాసుకురండి, ట్యూన్ చేసి ఒక 6 పాటలు నేను చేయిస్తాను అందులో ఎంచని చెప్పారు ఆయన. సరే, అది అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 30వ తారీఖు అమరావతి నవనిర్మాణ దీక్షగా ప్రధాని గారు వస్తున్నారు. అంతకుముందు రోజు గుంటూరులో వేద పండితులు సన్మానం చేశారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు బృందావన్ గార్డెన్స్. పోయిన నెల 30వ తేదీ. పోయిన నెల 30.
ఇప్పుడు అక్కడికి టీడీపీ లీడర్లు కొంతమంది వచ్చి కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రక్కుల తిలకన్నారంట, మీకు ఏదో చిరు సత్కారం చేయాలని వాళ్ళ కారులో తీసుకెళ్ళారు తెల్లారి. జేబెరీ క్యాపిటల్స్ మంగళగిరిలో ఆయన సన్మానం చేశాడు శాల్వాతో. తర్వాత జబర్దస్త్ యాక్టర్ రచ్చరవి సన్మానం చేశాడు. ఒకళ్ళు కాదు మేడం, ఈ పాట ఆ రామయ్య తండ్రి దయ్యేందో కానీ అసలు ఎక్కడ చూసిన ప్రశంసలు, సన్మానాలు, ఫోన్లు. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్ కదా. మ్యూజిక్ ని ఎవరు కంపోజ్ చేశారు, ఎలా అయింది అది? మ్యూజిక్ బాపట్ల పవన్ శ్రీ పసుపులేట్ అని అబ్బాయి. నాకు మేము కార్తీక మాసం మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు భిక్ష పెడతారు బాపట్ల శివాలయంలో. అలా మేము ఒక రోజు వెళ్ళినప్పుడు ఇతను పాటలు పాడతా కనపడ్డాడు. కనపడితే బాగా పాడుతున్నావు స్వామి అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఇది కాదు స్వామి నేను మ్యూజిక్ కూడా చేస్తాను, ఇలా నాది కొన్ని పాటలు ఇట్టా ఉన్నాయి కవర్ సాంగ్లు అని చెప్పి చూపించాడు. సరే నాన్నగారికి అప్పటికి MP3 పాట ఒకటి కూడా లేదు. నాకు ఎప్పుడు మనసులో ఉండేది బాగా పాడతాడు నాన్న, ఒక్క పాట కూడా MP3 పాట లేదు, ఎలాగైనా ఈయనకి MP3 పాటలు చేపిద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఈయనతో పాడే సింగర్లందరికీ MP3 పాటలు ఉన్నాయి మేడం. ప్రతి చోట వినపడతా ఉంటాయి మనకి, గుడుల మీద కానీ ఎక్కడైనా డివోషనల్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు. సరే ఈయన పాటలు కూడా ఉంటే బాగుంటాయి అనే ఉద్దేశం నాది. సరే అతన్ని కలిసి ఒక అయ్యప్ప పాట చేయాలి నాన్న కోసం, మనం రికార్డ్ చేద్దాము అని చెప్పి పాట తీసుకెళ్ళి అయ్యప్ప పాట తీసుకెళ్ళిన తర్వాత తనకి కుదరల అతని వర్క్ వల్ల. ఈలోపు మా దీక్ష అయిపోయింది, శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది. నాన్నగారికి కూడా తెలియదు. సరే ఇక నాన్నగారు రాముడు భక్తుడు కదా, అంటే ఇంతకుముందు నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఈ రఘుకుల తిలక పాట ఇంతకుముందు 2-3 పాడారు, పాట ఉంది. నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ పాట ఏమో అని, వాళ్ళు రాశారేమో వాళ్ళ ఓన్ సాంగ్ ఏమోనని. తర్వాత ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ అంతకుముందు పాడిన వాళ్ళు చూసినప్పుడు ఓకే ఇది ఎవరి పాట కాదు పాత పాట అంటే నాన్నగారికి తెలుసు అని నాకు తెలియదు, ఆయనకి తెలుసు పాత పాట అని చెప్పాడు తర్వాత నాతో. సరే ఇదే పాట చేపిద్దాం, నాన్న రామభక్తుడు కదా శ్రీరామనవమి దగ్గరకు వస్తుందని చెప్పి అతనికి ఆ పాట ఇచ్చి ట్రాక్ చేయించి రేపు శ్రీరామనవమి అనగా ముందు రోజు మార్నింగ్ అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇక అక్కడ పాడమని చెప్పారు, గురుగారు పాడండి అన్నాడు. ఇక పల్లవి మొదలు పెట్టాడు, పాడిన తర్వాత పూర్తి పాట పాడేయమని చెప్పాడు. ఇక అలా మొత్తం సింగిల్ టేక్లో సాంగ్ అంతా పాడేశాడు. కోరస్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన పవన్ శ్రీ పసుపులేట అబ్బాయి, నేను కోరస్ పాడేసాం. ఇక ఆ నైట్ 9-10 ఆ టైంలో ఫుల్ సాంగ్ ఇచ్చాడు మాకు, రేపు శ్రీరామనవమి అనంగా. ఇమ్మీడియట్గా అయిపోయింది ఎడిటింగ్ కూడా. అంటే ట్రాక్ ఆల్రెడీ తయారు చేశారు కదా మేడం, ఇక దాన్ని ఏంటంటే మాస్టరింగ్ చేసి ఇవ్వటమే, వోకల్ మిక్సింగ్ చేసి మాస్టరింగ్ చేసి మనకు పంపించాలి. అది పంపించిన తర్వాత నాకు నాన్నగారిని పెట్టి వీడియోలో కనపడేటట్టు తీయడానికి టైం లేదు, తెల్లారితే శ్రీరామనవమి. ఇంకా అర్జెంటుగా పెట్టేయాలని చెప్పి కొన్ని వీడియో క్లిప్పులు తీసుకొని ఆ వీడియో క్లిప్పుల్లో లిరిక్స్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది.